ఓర్పు ఎక్కడి నుంచి నేర్చుకుంటావు? నువ్వు ఎక్కడ నిలబడ్డావో భూమిని చూసి నేర్చుకో. నిజానికి భూమికి మనం ఎన్ని అపచారాలు చేస్తాం. ఎవరినైనా కాలుతో తన్నారనుకోండి, పొరపాటున కాలు తగిలింది, కావాలని తన్నలేదు. తన్నడం అంటే నా ఉద్దేశం కావాలని తన్నమని కాదు, పొరపాటున కాలు తగిలింది, వెంటనే ఏమంటాం? అయ్యా మన్నించండి, చూసుకోలేదంటాం. కాలు తగిలితే క్షమించమని అడుగుతాం. మరి మనం నిద్ర లేచిన దగ్గర నుంచి భూదేవిని కాలుతో తంతూనే ఉన్నాం. నడవాలంటే కాలుతో తంతూ నడవాలి, అరికాళ్ళు ఆవిడ మీద పెట్టి నడవాలి. ఇల్లు కట్టుకోవాలంటే, శంకుస్థాపన చేయాలంటే ఆవిడ గుండెల మీద గొయ్యి తీయాలి. వ్యవసాయం చేయాలంటే ఆవిడ మీద నాగలితో రాపాడించాలి. మలమూత్రములు విసర్జించాలంటే ఆవిడ మీదే విసర్జించాలి. ఇన్ని చేసిన మనిషి ప్రాణం పోయిన తర్వాత అప్పటి వరకు మా ఆయన, మా నాన్నగారు, మా మామగారు, మా గురువు గారు, మా శిష్యుడు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా మామయ్య, మా బాబయ్య, మా పెద్ద తండ్రి అన్న వాళ్ళందరూ ఆ ఊపిరితో సంబంధాలు తెగిపోయి బయటికి తీసుకెళ్ళి మంచి చాప కూడా వేరు, ఓ చింకి చాపో చింకి బట్టో వేసి పడుకోబెట్టి తలకట్టునో దీపం పెట్టి బయట పడుకోబెట్టేస్తారు. ఓరున వాన పడుతోందమ్మా, లోపలికి తీసుకెళ్ళి ప్రతిరోజు పడుకున్నట్టు ఇద్దరు పడుకోండి, రేపు తీసుకెళ్ళిపోదామంటే భార్య కూడా కలిసి పడుకోదు. భార్య బిభ్యతి తస్మిన్ కాయే, అది ఆయన కాదు, ఇంకా ఆయన శరీరమే అంటుంది. కానీ ఇన్ని అపచారములు బ్రతికున్ననాళ్ళు చేసిన చిట్ట చివరికి తనలో కలుపుకోగలిగిన అమ్మెవరు? భూదేవి. ఆవిడ కలుపుకుంటుంది తనలోకి. ఎంత ఓర్పు భూమిది! అక్కర్లేనివన్నీ నవిలి ఉమ్మేస్తూ ఉంటాడు అమ్మ ముఖం మీద. అయినా ఆవిడ భరించిందే. ఆవిడ ఒక్కసారి కదిలితే ఆవిడేం చేయక్కర్లేదు. ఆవిడే కోపడక్కర్లేదు, తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు. ఆవిడ ఒకసారి కదిలింది అనుకోండి, ఏమైపోతుంది? కోట్ల ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం జరుగుతాయి. పోనీ ఆవిడ వరకు వదలండి, ఆవిడ్ని భరిస్తున్నటువంటి శేషుడు పాము. పాము అంటే కోపం ఉండాలి. మరి ఆయన ఎంత భరిస్తున్నాడు? నన్నయ్య గారు మహాభారతం ఆది పర్వంలో అంటాడు, భౌవనపాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి బాయక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్నంటాడు. ఆయన ఎంత ఓర్పు పడుతున్నాడు.